వరంగల్ జిల్లా తాళరేవు మండలం తాళరేవు మాధవరాయునిపేట గణేష్ నగర్కు చెందిన మణికంఠ మహిళా శక్తి సంఘం డ్వాక్రా గ్రూపు 2024 జూలై నెలలో 5 లక్షల రూపాయలను లోనుగా తీసుకొని 2024 ఆగస్టు నెల నుండి 2026 జూన్ నెల వరకు బ్యాంకు ఖాతాలో దాచుకున్న పొదుపు మరియు లోనుకు సంబంధించిన ఆస్తులను గ్రూపు సభ్యులు చెల్లించినప్పటికీ ఆ ప్రెసిడెంట్ చేతివాటం ప్రదర్శించి బ్యాంకులో చెల్లించకపోవడంతో సంఘ సభ్యులు బ్యాంక్ ఖాతాలను బ్లాక్ చేయడంతో అవాక్కయ్యారు. ఇదే విషయాన్ని ఏపీఎం సరస్వతికి వినతి పత్రాన్ని సమర్పించి న్యాయం చేయాలని, తప్పు చేసిన వారిని శిక్షించాలని కోరారు. ప్రతి పాత్రలోనూ మహిళకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి చోట కూడా మహిళే ప్రధానంగా ముందుకు కొనసాగాలని మంచి సంకల్పంతో ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా మరి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి సహాయ సహకారాలు అందిస్తూ తద్వారా వారు వాళ్ళ కాలుపై వాళ్ళే మరి నిలబడాలనే మంచి సంకల్పంతో మరి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా పక్కదోవ పట్టించే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవులో ఉన్నాం. తాళరేవులో మరి మణికంఠ గ్రూపుకు సంబంధించి 2024లో మరి వీరు ప్రభుత్వం వారు ఒక్కొక్కరికి కూడా 50,000 చొప్పున 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అప్పుగా. తద్వారా వారు కట్టడం జరిగింది, ప్రతి నెల కూడా కట్టడం జరిగింది. కట్టిన సొమ్ము అంతా కూడా చేతులు మారాయని చెప్పేసి వారు వాపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ వారు ఏ విధమైన ఇబ్బందులు పడ్డారు, పూర్తిగా అయితే మరొక నెల కట్టినప్పటికీ పూర్తిగా మరి బాకీ అయితే జమ అయ్యే ప్రక్రియ ఉన్నప్పటికీ కూడా మరి ప్రస్తుతం అక్కడ ఏమీ లేకుండా సుమారుగా వారి అకౌంట్లు కూడా బ్లాక్ చేసే పరిస్థితి ఏర్పడిందని చెప్పి వారు వాపోయే పరిస్థితి ఉంది. నేరుగా మరి మనతో ఉన్నారు వీళ్ళు. ఈ మహిళలకు వచ్చిన కష్టం ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హేమలత అండి, లీడర్ కింద ఉన్నారండి ఆవిడ. నేనైతే సెక్రటరీగా ఉన్నాను. ఆవిడైతే కట్టేస్తుంది అనేసి మేము ప్రతి నెల మా పెన్షన్ అందంగా అని ఇచ్చేసేవాళ్ళమండి. మరి ఆవిడ కట్టేస్తుంది, కట్టినట్టు 2-3 సార్లు బ్యాంక్ కాడికి వెళ్ళి చెక్ చేసుకుందాం గట్రా ఖాళీ లేదు, పక్కన వాళ్ళు ఉన్న వాళ్ళతో మాట్లాడించేసి మమ్మల్ని బయటికి పంపించేసేదండి. ఆవిడే చెందిందండి. ఒకవేళ మేము డబ్బులు ఇచ్చి మాకు ఇవ్వండి బుక్కులు, మేము కడతాం పొదుపు అని అంటే అది హైదరాబాదు వెళ్ళిపోయారు వాళ్ళు అయితే మాకు ఫోన్పేలో చేస్తారు కాబట్టి ఆ ఫోన్పేలో చేసిన తర్వాత నేను ఈ డబ్బులు ఎట్టుకెళ్ళి కట్టేస్తా ఉంటాను, నేనే బ్యాంకులోనే పనిచేస్తున్నాను కదా అని అనేదండి ఆవిడ. ఇప్పుడు మీ సమస్య ఏంటి అసలు? మా సమస్య ఏంటంటే అండి, మాకు పొదుపు లేదు, మొత్తం అసలు అప్పు లేదు. ఇలా మా బ్యాంక్ బుక్లు అయితే బ్లాక్ చేశారు. మాకు ఏమన్నా వచ్చే ఉంటే మరి తీసుకోవడానికి 2024లో తీసుకున్నాం. 2024లో తీసుకున్నామని లోను జూలై నెలలో తీసుకున్నాం సార్. ఆగస్ట్ నెల నుంచి ఆవిడకి అమౌంట్ మేము ఇచ్చాము. 1వ తారీఖు అయినప్పటికీ ఆగస్ట్ నెల నుంచి కూడా ఇస్తే మాకు కడుతుంది కదా అని చెప్పేసి నమ్మకంగా మేము ఊరుకున్నాం. అయితే మాకు ఇదంతా బయటకు వచ్చిన తర్వాత స్టేట్మెంట్ తీసేదాకా కూడా మాకు తెలుసు సార్. ఏంటి ఆగస్ట్ నెల నుంచి మేము ఇచ్చాం కానీ ఆవిడకి కనీసం స్టార్టింగ్ నుంచి కూడా కట్టలేదని సార్ అమౌంట్. అయితే మేము ఇలాగా మనిషికి వచ్చి 2200 అటుకెళ్ళి ఇచ్చేవాళ్ళం సార్. ఆవిడకి నెల కడుతుంది కదా అని మేము ఊరుకున్నాము. అయితే ఒకసారి నా సెల్కి మెసేజ్ వచ్చింది, మైనస్ బ్యాలెన్స్ 27 లక్షలు చూపించిందని చెప్పేసి మా ఆయన గారిని నేను బ్యాంకు పంపించాను. ఏంటిది తెలుసుకోండి అని చెప్పేసి బ్యాంకు పంపిస్తే బ్యాంకులు ఏమన్నారంటే మణికంఠ గ్రూపు అప్పు కట్టట్లేదని మేము హోల్డ్లో పెట్టామని చెప్పేసి అని చెప్తే నేను వెంటనే మళ్ళీ మా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళానండి. వెళ్తే ఆవిడ ఏమన్నదంటే మణికంఠ గ్రూప్ మనది ఒకటి అనుకుంటున్నాం ఏంటి, చాలా ఉన్నాయి గ్రూపులు, అది మనకు సంబంధించింది కాదు, వస్తాయి నాకు రావాలి, ప్రెసిడెంట్ అయితే సెక్రటరీకి వెళ్ళాలి, నీకెందుకు వస్తుంది, నువ్వేం భయపడకని చెప్పేసి వెంటనే స్పాట్లో యానిమేటర్కి ఫోన్ చేసి ఇచ్చిందండి. ఫోన్ చేసి ఇస్తే యానిమేటర్ కూడా ఏమన్నదంటే ఏమండి ఇలా వచ్చింది మెసేజ్ ఏంటని యానిమేటర్ని అడిగితే యానిమేటర్ ఏమన్నదంటే అదేం ప్రాబ్లం లేదమ్మా, ఏం భయపడకుండా అది మేము క్లియర్ చేస్తాము, అది దీనికి సంబంధించింది కాదు అలా ఇలాగని చెప్పేసి డ్వాక్రా గ్రూప్ పేరు కూడా మార్చేశారు. ఈ డ్వాక్రా గ్రూప్ మణికంఠ కాదు ఇప్పుడు అని చెప్పేసి వేరే పేరు చెప్పిందండి. పేరు మార్చినట్టు కూడా మాకు ఎవరికి తెలియదు. ఇప్పుడు బయటపడింది ఏంటంటే మేము డ్వాక్రా మేము కట్టుకుంటామని చెప్పేసి మేము మమ్మల్ని బ్యాంక్ అన్నా తీసుకెళ్ళండి అని చెప్పేసి మేము అడిగితేనే బ్యాంకులో కూడా మేనేజర్ గారితో మాట్లాడనివ్వకుండా బయట ఉన్న వాళ్ళతోనే లెక్కలు అవి చెప్పించేసి పంపించేసేదండి. సర్లే రాజకీయ నాయకులు కదా
అందులో ఉంటుంది ఇలాంటి ఫ్రాడ్ ఎందుకు చేస్తుంది నమ్మకంగా మేము ఆవిడ మీద వదిలేస్తే ఇప్పుడు బయటపడింది ఏంటంటే ఆవిడ రూపాయి కట్టలేదు. మేము మనిషికి వచ్చి 50,000 తీసుకున్నాం సార్. ఈ నెలకి మేము 48,000 కట్టాము. ఇంకొక 2,000 కడితే మా అప్పు తీరిపోద్ది వచ్చి నెలకి పొదుపు ₹1,00,000 పైన ఉంటుంది సార్. మా గ్రూప్కి 10,000 పైన ఉంటుంది. అందులో చూస్తే 20,000 ఉన్నాయి సార్. డోగ్రా ఇది పొదుపు కూడా తీసేసుకున్నది. పొదుపు తీసేసి వాడేసుకుంది, అప్పు కట్టలేదు. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ పక్కన పెడితే సార్ మా అకౌంట్లో కూడా బ్లాక్లో అయిపోయి ఇప్పుడు బ్లాక్ పెట్టేశారు. ఇప్పుడు పర్సనల్ అకౌంట్లో కూడా మేము పని చేయట్లేదు. ఇప్పుడు తల్లికి వందనం డబ్బులు పడతాయి, మా అందరికి కూడా ఆ అకౌంట్లోనే పడతాయి సార్. ఇప్పుడు మరి మేము ఏం చేయమంటారో మాకు అర్థం అవ్వట్లేదు. అందుకని మీడియా అధికారి దగ్గరికి వచ్చారమ్మా. అధికారుల దగ్గర వాళ్ళు 2 రోజులు కూలి పని చేస్తే 4 రోజులు కట్టే అలాగా మేము ఏదో నెల వచ్చినప్పటికి 5వ తారీఖు వచ్చినప్పుడు డబ్బులు కట్టేవాళ్ళమండి. మా డబ్బులన్నీ తినేసి మమ్మల్ని ఇంకోండి అనాథలు చేసినట్టు చేసేసిందని మాకు బ్యాంకులోకి కూడా వెళ్తే ఇల్లు లేకుండా చేసేసింది. అది మేము ఏం చెయ్యాలని సారు, మేము డబ్బులు అయితే 2 నెలలు కడితే మా బాకీ తీరిపోయినండి, ఇంతలోని మమ్మల్ని ఇలా చేసిందండి. మేము ఏం చెప్పుకోమండి, మేము ఇంకా ఏమని ఏడాలండి. మేము అన్ని డబ్బులు పోగొట్టుకుని మేము ఇంత బాధ ఎలా పడాలండి. మేము మా ఆయన గారు అయితే తిట్లు నెల్లు కట్టేసిందండి. దీన్ని అందేసుకునేదండి, ఇలాగ అందేసుకునేదండి. పాప చేతులు లాగేసుకునేదండి, ఇచ్చేసేవాళ్ళండి నెలకని. ఇలా చేసిందండి, మరి డబ్బులన్నీ తినేసిందండి. అయితే నాకు ఈ విషయం కూడా తెలియదు. ఈ విషయం మరి ఇప్పటి వరకు ఈ ఆఫీస్ తెలియచేసారా? మాకు ఇలా తెలిసి 4 రోజులు అయిందండి. అయితే మేము ఎన్మెటర్ దగ్గరికి వెళ్ళాం. మరి ఆవిడ గారు చెప్పాలి మాకు కనీసం మా అకౌంట్లు బ్లాక్ అయ్యాను కానీ మేము అప్పు కట్టట్లేదని కానీ మా ఎన్మెటర్ ఒక మాట చెప్పలేదండి మాకు. నేను ఇప్పుడు ఈ రోజున అడుగుతుంటే ఏమంటుంది, మీ గ్రూప్ లో ఒకరితో చెప్పంటారు. వీళ్ళందరినీ అడుగుతుంటే నాకు చెప్పండి. మరి ప్రస్తుతం మరి వీరి బాధ అంతా కూడా మరి నేరుగా మనం విన్నాం. ఎందుకంటే వీరు కష్టపడి మరి చెమట వచ్చి దాచుకున్న సొమ్మును మరి నేరుగా వారు మరి పక్కదో పట్టించి ఈ విధానాన్ని మరి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ మరి ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదేమైనా కూడా అధికారులు త్వరితగతిన వీరికి న్యాయం చేయాలని, తద్వారా ప్రస్తుతం మరి అమ్మఒడి అకౌంట్లో పడి మరి ఖాతాలనే మరి వాళ్ళు బ్లాక్ చేశారు కాబట్టి వాడిని పూర్తి స్థాయిలో వాటిపై కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి వారు చేస్తున్న మరి ఆవేదనను వెంటనే అధికారులు స్పందిస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ. మీ బీ న్యూస్ బద్రి.